So dear graduates, today you are truly fortunate to receive guidance from a leader whose life beautifully combines public service, social responsibility and nation building. His journey reminds us the success is meaningful only when it contributes to the larger good. On behalf of the entire VVIT family, it is my proud privilege to extend a warm and heartfelt welcome to our honorable chief guest, Sri Mappavarampu Venkaiah Naidu Garu, and request him to kindly deliver the graduation day address and bless our graduating students. Sir, may I humbly invite you to address them. గౌరవ న్యాయమూర్తి శ్రీ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు, గౌరవ ఛాన్సలర్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ రావు గారు, గౌరవ వైస్ ఛాన్సలర్ శ్రీ కొడాలి రాంబాబు గారు, గౌరవ రిజిస్ట్రార్ శ్రీ వై మల్లికార్జున రెడ్డి గారు, అకాడమిక్స్ డైరెక్టర్ ఆచార్య గిరిబాబు గారు, అలాగే పరీక్షలకు నిర్వహణ అధికారి శ్రీ ఆచార్య పి అమ్మిరెడ్డి గారు, అన్ని విభాగాలకు చెందిన అధిపతులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మీ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు, పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు. నేను తెలుగులో మాట్లాడడం ఇష్టపడతాను, ఎందుకంటే నేను తెలుగువాణ్ణి కాబట్టి. మీరు కూడా తెలుగు వాళ్ళే అనుకుంటాను. నేను తెలుగు మనకి వెలుగునిస్తుంది. తెలుగు మన మాతృభాష, తెలుగు మన అమ్మ భాష. అందుకన్నా మనం ఎక్కడ ఉన్నా, ఏం చదివినా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, పొరుగు వారితో మాట్లాడుతున్నప్పుడు తెలుగులో మాట్లాడాలి. దాని అర్థం ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలా, హిందీ నేర్చుకోవాలా, ఇతర భాషలు ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకోవాలా. కానీ అమ్మ భాషను మర్చిపోకూడదు. అమ్మ భాష కంటి చూపు లాంటిది, ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కంటి చూపే లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాసుని పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం బయట రాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. డిగ్రీలు పూర్తి చేసుకొని సరికొత్త ఆశలతో, ఆత్మవిశ్వాసంతో సమాజంలోకి అడుగు పెడుతున్న మీ అందరికీ, లేదా ఉన్నత కోర్సులకు వెళ్ళదలుచుకుని మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన, కష్టపడి శ్రమించి వాళ్ళు ఇబ్బందులు పడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ తల్లిదండ్రులకు, అలాగే మీకు మంచిగా పాఠాలు బోధించిన మీ ఆచార్యులు, గురువర్యులకు అందరికి కూడా నా అభినందనలు, నమస్కారాలు. ఈరోజు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేనేమంటున్నానంటే మిమ్మల్ని అందరినీ మేనేజ్మెంట్తో సహా, మీరు ఎక్కడ చదివారంటే వివిఐటి అని కాదు, మేము శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో చదువుకున్నామని చెప్పని గర్వంగా చెప్పగలిగి ఉండాలి. మన పూర్తి పేరు చెప్పడం మన పద్ధతి, మన సాంప్రదాయం. ఆ ఇంగ్లీష్ వాడు పోతా పోతా మనకు వాళ్ళ భాషను మన మీద రుద్దారు. సరే, మన పేర్లు మనం మర్చిపోయేట్టుగా పొట్టి చిట్టి మాటలతో మన పేర్లు పెట్టి, వాళ్ళ పేర్లేమో చాలా రాబర్ట్ క్లైవ్, లేకపోతే అలెగ్జాండరు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పేర్లు ఎవరు ఉంటాయి అన్నీ కూడా పెట్టిపోయారు. అందుకని మనము మన పూర్తి పేర్లు చెప్పాలి. నీ పేరు ఏంటంటే నీ ఇంటి పేరు, నీ పూర్తి పేరు చెప్పగలిగి ఉండాలి. ఆ చెప్పేందుకు ఆత్మవిశ్వాసం నీకు ఉండాలి. ఇది నేను మొదటగా మీకు చెప్పే సలహా. నేను అందరిని ఏమని కోరుతున్నానంటే, మీరు తెలుగువారి అయినందుకు గర్వించండి. ఈ మన వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో స్నాతకోత్సవంలో పట్టాలు పొందిన విద్యార్థులుగా గర్వించండి. అటన్నిటికన్నా ముఖ్యంగా ఈ సువిశాల భారతదేశంలో పౌరులైనందుకు ఇంకా గర్వించాలా, భారతీయులుగా మనం నివసించాలా, భారతీయులుగా మనం వెలుగొందాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను.
నేను ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2 లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకటి, మాతృభాషను మన పిల్లలకు, మన యువతరానికి, నవతరానికి, మన బిడ్డలందరికీ దాని యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పడం. రెండవది, మన భారతీయ సంస్కృతి ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవందించి మనకు అందించిన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, క్రమశిక్షణ, ఐకమత్యం, కుటుంబ భావన, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, తాత ముత్తాతల పట్ల మరింత గౌరవం, మన తోటి వారి పట్ల కనికరం. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఆస్తిని పెంచుకో, ఇతరులతో పంచుకో. షేర్ అండ్ కేర్ అనేది ఉందో ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. మన చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లు పండ్లు ఇస్తాయి, దాన్ని అవి ఉపయోగించుకో మన కోసం. ఆవు పాలన ఇస్తుంది తన బిడ్డల కోసం, తన బిడ్డలని భావించే మన అందరి కోసం. అంటే ఈ షేర్ అండ్ కేర్ అనేది మన సంస్కృతిలో, మన ప్రకృతిలో ఒక భాగం ఉంది. దాన్ని మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మీరు యువకులు, విద్యార్థులతో ముచ్చటించి ఈ భారతదేశాన్ని సుసంపన్నం చేయాలా, శక్తివంతం చేయాలా, ప్రధానమంత్రి గారు కోరుతున్న వికసిత్ భారతం వైపు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి నడిపించాలనేది నా ఉద్దేశం. నాకెవరో అడిగారు ఆ మధ్య, సార్ మీరు ఆర్ రిటైర్డ్ అని. నేను చెప్పాను, ఎస్ ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను. ఆ తర్వాత చెప్పాను తెలుగులో, పదవీ విరమణ చేశానే కానీ పెదవీ విరమణ చేయలేదు. తిరుగుతూనే ఉంటాను, అందరినీ కలుస్తూనే ఉంటాను. నా ఆఖరి శ్వాస వరకు నా దేశం, నా బిడ్డలు, మా పిల్లలు, వాళ్ళందరికీ నేను అనుభవించినట్టు యొక్క అనుభవం ద్వారా తెలుసుకున్న విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటానని చెప్పి వారికి చెప్పాను. దానిలో భాగంగానే ఇక్కడ మీ యొక్క విద్యాలయానికి ఇవాళ వచ్చాను. నా విద్య కేవలం జీవికార్థం, నా విద్య కేవలం జీవికార్థం. విద్వయా హి జ్ఞానము పార్జనీయం, జ్ఞానేన ధర్మశ్చ యశశ్చ కీర్తి, తతః పరమోక్ష పదం ప్రయాతి. విద్య అనేది చదువు కేవలం ఉపాధి కోసము కాదు. సద్య అనేది చదువు నిజమైన జ్ఞానాన్ని ఆర్జించడానికి, జ్ఞానం ద్వారా ధర్మం, కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. అంతిమంగా అది మానవుడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని ఆ శ్లోకం యొక్క అర్థం. అందువల్ల మనం ఈ విద్య అనేది సంస్కారాన్ని పెంచాలి. సంస్కారం పెంచలేని విద్య అది నిరర్ధకం. విద్యార్థిని ఒక పరిపూర్ణ మానవుడిగా తయారు చేయాలి. సమాజం పట్ల బాధ్యత ఉన్న పౌరులుగా మార్చాలి. ఈ యొక్క శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ శ్రీ విద్యాసాగర్ గారి యొక్క నాయకత్వాన చక్కని ప్రమాణాలతో, ఉన్నత ప్రమాణాలతో, ప్రేమ అభిమానాలతో కూడిన మంచి విద్యను మీకు అందిస్తుందని తెలిసి చాలా సంతోషించాను. దానికి విద్యాసాగర్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ విద్యాసాగర్ ఫర్ మెయింటైనింగ్ సచ్ స్టాండర్డ్స్ ఇన్ లైఫ్, వాల్యూస్ ఇన్ లైఫ్ and teaching them, passing on them to the younger generation who are the future of our country. Students, you must have passion to know the subject, to have the knowledge. Passion for the nation without any omission or expecting any commission or any remission. You must have passion for the nation. This should be our attitude. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేశం అంటే ఏమిటి? దేశం అంటే లక్షల మంది, కోట్ల మంది ప్రజలు, నదీ నదాలు, మన యొక్క ప్రకృతి మనకు సంభవించిన చెట్లు, వీటన్నిటినీ మనం పరిరక్షించుకోవాలి. ఇది మన ప్రథమ కర్తవ్యము. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ విలువలు పెరగకపోతే అది అనర్థానికి దారితీస్తుంది. సాంకేతికకు సంస్కారం తోడైతే అది నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. ప్లీజ్ అండర్లైన్, సాంకేతికత అంటే టెక్నాలజీకి సంస్కారం, కల్చర్ తోడైతే అది నిజమైన ప్రగతికి మూలమవుతుంది. ప్రస్తుతం మన ప్రపంచం ఎన్నో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తలతో, సవాళ్లతో కూడుకుని ఉంది. ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం, మరొక వైపు పశ్చిమాసియాలో
ఇజ్రాయెల్ చైనా సంఘర్షణ కారణంగా అంతర్జాతీయ సప్లై చైన్ దెబ్బతిన్నది. దాంతోపాటు అమెరికా అధ్యక్షుడు శ్రీ జార్జ్ ట్రంప్ ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలవకుండా అనవసరమైన మాట్లాడుతూ అమెరికా స్థాయిని దిగజారుస్తూ అనవసర యుద్ధాన్ని ఇవాళ ప్రపంచంపై రుద్దాడు డొనాల్డ్ ట్రంప్. సరుకుల రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. అనేక దేశాల ఆర్థిక మందగమనం మొదలైంది. తీవ్ర ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి అనేక దేశాలు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్లీజ్ అండర్లైన్, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన భారతదేశం అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంది. When you compare with any other nation in the West, we are the best as of now. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు 7.6%. ప్రపంచంలో అలా జపాన్ లాంటి దేశాలను వదిలిపెడితే తప్పితే అన్ని దేశాల కన్నా మనము అభివృద్ధి రేటులో ముందున్నాము. భారతీయులందుకు మనందరం గర్వించాల్సిన అవసరం ఎంతో ఉంది.